వెల్కమ్ బ్యాక్. పండుగ ముందు పిట్టల దొరలు వచ్చినట్లు ఎన్నికల ముందు నాయకులు వస్తారు, తర్వాత పోతారు. కానీ నేను లోకల్, ఇక్కడే ఉంటా, ప్రజలతో ఉంటా, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 52వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన మేనిఫెస్టోని ప్రజలు స్వాగతించడం లేదని, కూటమిలో మూడో పార్టీ అయిన బీజేపీ కూడా మేనిఫెస్టో పట్ల విముఖతగా ఉందని అన్నారు. మేనిఫెస్టోపై మోడీ ఫోటో లేకపోవడం ఆ పార్టీ వ్యతిరేకత తెలియజేస్తుందని వివరించారు. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను 99% వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రజలు మాయమాటలు నమ్మరని, వైసీపీకి మరింత ఆదరణ పెరిగిందని తెలిపారు. ఒకరో ఇద్దరో చోటా మోటా నాయకులు పార్టీని వదిలిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏమీ లేదని, ప్రజల గుండెల్లో ఉన్న వైసీపీ రానున్న ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో విజయం సాధించి సుపరిపాలన చేస్తుందని తెలియజేశారు. ఈరోజు 40 డివిజన్ గడప గడప కార్యక్రమంలో కార్పొరేటర్ గారైన ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి, మేము జగనన్ని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేసి జగనన్న మాకు ప్రతి ఒక్క గడపకు వెళ్ళి వాళ్ళని అడగమని చెప్పి మమ్మల్ని పంపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా మళ్ళీ జగనన్నే సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేసి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని వాళ్ళు, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏదేదో మాయ మాటలు, మాయ కూటమి వచ్చేసి ఏదో మాయ హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరివేయడం ఖాయం. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రభంజనం. అలాగే కేసినేని నాని గారు కూడా భారీ మెజార్టీతో గెలిచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచి జగనన్నకి కానుక ఇస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియదు. ఈరోజు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టివల్ చూసాము. ఎంత అభూత కల్పనగా ఉందన్నది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మోదీ గారు బొమ్మ కూడా దాని మీద వేయకుండా మోదీ గారు జాగ్రత్త పడ్డారంటే ఆలోచించాలి. అది ఎంత మోసపూరితంగా ఉన్నాయి, ఎంత అబద్ధాలు, ఎంత కల్పనతో ఉంది ఆ మేనిఫెస్టివల్ అన్నది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కనీసం బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు కాసే తిట్లలోన మేము కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలా అని చెప్పి మోదీ గారు భయపడుతున్నారు. ఇలాంటి పనికిమాలినవి, ఇలాంటి చెత్త హామీలు ఇస్తున్నారు. ఏమి నెరవేరేవి కాదు, జరిగేవి కాదు. ఇలాంటి హామీలను ముట్టుకుంటే భస్మైపోతామని బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. అందుకని అందులోన ఆ పాపంలోన వాళ్ళు పాలు పంచుకోవటం లేదు. 40వ డివిజన్లో ఉదయం నుంచి కూడా మరి ప్రతి రోడ్డు కూడా ఈరోజు తిరుగుతూ మనందరము కూడా చేసినటువంటి అభివృద్ధిని మరి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు నేను మేనిఫెస్టో చూసినట్లయితే జగన్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే చెప్తుందో ఆ మాట మీద నిలబడేటువంటి కుటుంబం అని చెప్పేసి ఈరోజు వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఆఫీసులో కూడా మరి మేనిఫెస్టోను పెట్టి అదంతా కూడా అమలుపరిచే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశించడం జరిగింది. ఆ విధంగా అన్నీ కూడా మరి జరగడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం చేసినటువంటి మేనిఫెస్టో ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అది చేసేటువంటిది కాదు, అన్నీ కూడా అబద్ధాలు. చెప్పింది ఎప్పుడూ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో దాదాపుగా 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చెప్పినటువంటి మరి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి కాదు. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉండి అభివృద్ధి గురించి చెప్పడానికి ఏమీ లేక మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రధాని మోదీకి ప్రజలు బుద్ధి చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు. ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన 2 విడతల ఎన్నికల్లో పోలింగ్ సరళి ఎన్డీఏకి అనుకూలంగా లేదని, ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడంతో మోదీ హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ను గుప్పెట్లో పెట్టుకోవడమే దీనికి కారణమన్నారు. సుప్రీంకోర్టు అయినా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతున్నట్లు గొప్పలు చెబుతున్నారని,
వాస్తవంగా దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసేలా ఉందన్నారు. 2014లో వ్యవసాయ రంగంలో ఎగుమతులు 10.10% ఉంటే ఇప్పుడు 2.2%గా ఉందన్నారు. జీడీపీలో అమెరికా, జర్మనీ, జపాన్, చైనా కంటే వెనుకబడి ఉన్నామన్నారు. మోదీ ప్రభుత్వం మీడియాను చెప్పు చేతుల్లో పెట్టుకుని తానేదో సాధించినట్లు దేశంలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. G20 సదస్సు మనకంటే ముందు ఇండోనేషియాలో జరిగిందని, వారు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జపాన్ 510, రష్యా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇండియా 4,600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ సదస్సు ఎప్పుడు ఒక్కచోటే జరగదని, దానికి ఎంత ఖర్చు ఎందుకు చేశారో అర్థం కావటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అంకిత భావంతో ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అన్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీలు మారి వచ్చిన వారికి అవకాశం ఇవ్వకూడదన్నారు. ప్రజల కోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలన్నారు. మిత్రులారా, ఈ పార్లమెంట్ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు మన నరేంద్ర మోదీ గారు 400 పార్ అని చెప్తున్నారు. 400 టార్గెట్ ఆయన పెట్టారు. కానీ ఇప్పుడు 400 టార్గెట్ నవ్వులాట అయిపోయిందిలేండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకు తెలిసిపోయింది ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఎట్లా పబ్లిక్ వైఖరి ఉంది. తెలిసిన తర్వాత మన మోదీ గారు స్టేట్మెంట్స్ చూస్తే స్టేట్మెంట్ వల్ల పబ్లిక్కి చాలా ఆశ్చర్యం వచ్చింది. ఆయన 400 పార్ అంత ధైర్యంగా చెప్పిన తర్వాత ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉంటుంది. సో పర్సంటేజ్ ఎందుకు తగ్గింది అంటే ఆ పర్సంటేజ్ ఏ క్యాండిడేట్కి తగ్గింది అది కూడా ఆయనకి తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు హిందూ ముస్లిం డివైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. విజయవాడ మాజీ మేయర్ మల్లికా బేగం మాట్లాడుతూ తాను ఏ పార్టీలో లేదని, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. తాము ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పందా సెంటర్లో ధర్నా చేస్తున్నప్పుడు కమ్యూనిస్టులు వచ్చి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తాను మేయర్గా ఉన్నప్పుడు మదీనా వెళ్లిన సందర్భంలో అక్కడ పాకిస్తాన్ మహిళ తనతో మాట్లాడుతూ ఇండియాలో హిందువులు, ముస్లింలు ఐకమత్యంగానే ఉంటారా అనే సందేహం వ్యక్తం చేసిందన్నారు. మన దేశంలో కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవిస్తామని గొప్పగా చెప్పడం జరిగిందని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉన్న జి కోటేశ్వరరావుకు ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి, తప్పుగా భావించవాకండి. నేను 2013లో ఉమ్రాకి వెళ్ళడం జరిగింది. మదీనాలో నేను నమాజ్ చదువుతున్నాను. నా పక్క ఒక మహిళ కూర్చుంది. నమాజ్ అయిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. నేను పాకిస్తాన్ అంది ఆవిడ, నేను భారతదేశం అన్నాను. ఆవిడ ఒకేసారి ఆశ్చర్యపోయింది. ఏంటి నువ్వు ఇండియా నుండి వచ్చావా? ఇండియాలో మీరు ఇంత బాగా ఉంటారా? ఇండియాలో బయటకు వెళ్తే మీకు చాలా భయం కదా, హిందువులు కదా, మీ మీద చాలా చాలా ఆంక్షలు పెడతారు కదా మీ మీద చెప్పడం జరిగింది. నేను నవ్వుకొని, ఎవరు చెప్పారమ్మా, నువ్వు ఎప్పుడైనా భారతదేశానికి వచ్చావా? మీరు పాకిస్తాన్లో బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు మీ ప్రాణాలకి సేఫ్టీ లేదు. సియా అని, సున్నీలని మీరు కుల మతాలుగా ఒకే కులంలో ఒకే మతాల్లో ఉంటి కూడా వీళ్ళు సియా అంటారు, వీళ్ళు సున్నీ అంటారు, వాళ్ళ దేవంది అంటారు వాళ్ళు అని చెప్పేసి ఒకళ్ళు బాంబులు వేసుకొని మసీదుల మీద బాంబులు వేసుకే రాజకీయం మీది. నా దేశం వచ్చి చూడు, మేము కుల మతాలకు అతీతంగా, నాకు అసలు ఇప్పటివరకు తెలియదు. నేను హిందువుల పక్కన మాట్లాడతాను, ముస్లిం, నేను చదువుకొని వచ్చాను. కుల మతాలకు అతీతంగా ఉన్న దేశం నా దేశం. నా దేశాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. నేను చాలా గర్వపడుతున్నాను నేను భారతదేశంలో పుట్టినందుకు. కానీ ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది, నేను ఆ అనుభూతి నేను ఇప్పుడు పొందగలనా అని చెప్పేసి, ఆ స్వేచ్ఛ నాకు ఇప్పుడు ఉందా అని చెప్పేసి. ముఖ్యంగా నేను ఈరోజు బయటికి రావడం కారణం, నేను ఏ పార్టీలో ప్రస్తుతం నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదంటే ఏ పార్టీలో లేను. కానీ నేను ఒక భారతీయుని. నా దేశం భారతదేశం. నేను ఒక భారతీయురాలిని. నా దేశం క్షేమంగా, సుభిక్షంగా, సుఖశాంతులతో ప్రతి ఒక్క భారతీయుడు 130 కోట్ల మంది భారతీయులందరూ సుఖంగా ఉండాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ మల్లికా బేగం మేయర్గా ఉన్నప్పుడు తాను కార్పొరేటర్గా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఆమె సహకారం అందించేవారని చెప్పారు. తన విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షోలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాజీ మేయర్ మల్లికా బేగంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని 22 డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్ను హస్తం గుర్తుపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ తరపున పోటీ చేస్తున్న తనకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి జి కోటేశ్వరరావు అనే నేను కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇప్పటికే ఓట్లు అభ్యర్థించాం. మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా పనిచేసేటటువంటి వారికి ఓటు అంటున్నారు. అలాగే ఓట్ ఫర్ వర్కర్ అని చెప్పి ప్రజలే ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటిది మా సోదరి మల్లికా బేగం గారు మేయర్గా నగరపాలక సంస్థకి చేశారు. మేమందరం కూడా కార్పొరేటర్లుగా పనిచేశాం. వారు నిజంగా ఊళ్ళో లేరు. వారికి తెలిసిన తర్వాత ఇలా పోటీ చేస్తున్నట్టు వారే అడిగి ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి మీరు పోటీ చేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేటటువంటి వారు మీలాంటి వారు ఉండాలి, నేను వస్తానని చెప్పి వారు నాలో ఆత్మస్థైర్యాన్ని నింపి నిజంగా ప్రత్యక్షంగా వారు రావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రనాయక్, కోశాధికారి ఆర్ పిచ్చయ్య, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి అఫ్సర్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త దోనిపూడి శంకర్, సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి టి తాతయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో ముస్లింలను ఊతకోచ కోస్తున్న బీజేపీని, రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పేరుతో మసీదులను, దర్గాలను కూల్చిన టీడీపీని మైనార్టీలు ఎప్పటికీ క్షమించరని, పశ్చిమంలో కొందరు మైనార్టీలు పొత్తుల పేరుతో కమలానికి భజన చేస్తున్నారని, వారిని మైనార్టీలు ఎప్పటికీ క్షమించరని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్ అన్నారు. మైనార్టీలను రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్న వైసీపీకి మైనార్టీల మద్దతు ఎప్పుడు ఉంటుందని, మైనార్టీ ద్రోహులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనార్టీలకు 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించి జగనన్న మైనార్టీలను రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్నారని తెలియజేశారు. దేశంలో ముస్లింలను ఊచకోత కోసిన చరిత్ర బీజేపీదని, రోడ్ల విస్తరణ పేరుతో మసీదులను, దర్గాలను కూల్చిన ఘనత టీడీపీదేనని, అలాంటి టీడీపీ బీజేపీలకు కొందరు మైనార్టీలు తొత్తులుగా మారి పశ్చిమంలో కమలానికి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అభ్యర్థి ఆసిఫ్ కార్పొరేటర్గా, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రజలకు సేవలు అందించారని, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారని, మైనార్టీలు అందరూ ఆయనను స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆసిఫ్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మైనార్టీ నాయకులు షేక్ బాషీ మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో కొందరు మైనారిటీ ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని, వారికి త్వరలో మైనార్టీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఇస్తున్న చిల్లర పైసలకి ఆశపడిన కొంతమంది మైనార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో మైనార్టీలకి మేలు జరగలేదని, అదే పద్ధతిలో మా పార్టీ అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మైనార్టీలకి ఏమీ చేయలేదనే పద్ధతిలో బురద జల్లే విధంగా విమర్శలు చేస్తూ నిన్న మాట్లాడటం జరిగింది. ముందు మాట్లాడటానికి వీళ్ళకి సిగ్గుండాలి. మీరు ఎవరి పక్షాన ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా మైనార్టీలను ఊచకోత కోస్తున్న బీజేపీ వాళ్ళ పక్షాన కూర్చొని ఆ అభ్యర్థికి అనుకూలంగా మీరు మాట్లాడతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ సుజనా చౌదరి అనే వ్యక్తి మత్తత్వ బీజేపీ అభ్యర్థే కాదు, భారతదేశంలో బ్యాంకులను కొల్లగొట్టిన ఒక ఆర్థిక నేరగాడు. అతని శిబిరంలో కూర్చొని మీరు మైనార్టీల పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. దివంగత రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఈ రాష్ట్రంలో మైనార్టీలు 4% రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. గత 2014-19 ప్రాంతంలో ఏం జరిగింది? చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే మైనార్టీలకి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో 4% రిజర్వేషను, దాన్ని ఎట్టాగొట్ట తగ్గించి మైనార్టీలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ముస్లిం నాయకులు కొంతమంది సుజానా చౌదరి గారికి వతస్తు పలుకుతూ ఏదైతే మైనార్టీలు కానీ ఆసిఫ్ గారి జగన్మోహన్ రెడ్డి గారి కానీ బురద జల్లే కార్యక్రమం ఏదైతే చేశారో, నేను ఒక్క విషయం అడగగలుగుతున్నాను. అసలు వీళ్ళు ముస్లింలేనా? ఎందుకంటే
పబ్లిక్గా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ రాజకీయంగా ఇండియాలో ఒక ప్రధానమంత్రి అయ్యి ఒక హోంమంత్రి అయ్యి ఇవాళ 4% రిజర్వేషన్ తీసేస్తానని చెప్పేసి పబ్లిక్గా చెప్తున్నా కూడా ముస్లింలకి అన్యాయం జరుగుతుంది, ముస్లింలకి కోసినటువంటి గుజరాత్లో ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ నిదర్శనం మన కళ్ళ ముందు ఉన్నా కూడా ఇవాళ ముస్లింస్ వెళ్ళి సుజానా చౌదరికి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటే సిగ్గు లజ్జ ఉందా మీకు అని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్కి ఏం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైతే ఇచ్చారో అది ఇవాళ ఎంతోమంది ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ అవుతున్నారని చెప్పేసి అంటే ఆయన పుణ్యం కాదా అని చెప్పేసి మీకు అడుగుతున్నాను. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య 3 రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేయగా 3 రోజుల నుండి తనను కొడుతూ బాధలు పెట్టారని పోలీసుల ముందు ఏడ్చాడు. ఎందుకు కట్టేసారు? సైన్ పెట్టాలంట. ఎందుకు? నా జాగా అమ్ముతున్నారు, సైన్ పెట్టాలంట. నాకేం వేయరంట, దండం చేస్తా. ఈ ఇల్లు నేను కట్టినా, ఇల్లుకి ఏం వేయరంట, దండం చేస్తా. ఇక నన్ను తీసుకొచ్చి అవసరం పెడుతున్నారు. పిల్లలు కొడుకులు, 2 కొడుకులు 2 బిడ్డలు, 2 బిడ్డలు పెళ్లి చేసిన, అందరికీ చేసిన. నన్ను ఆగమాగం చేస్తుంది సారు. పుణ్యం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 4000 పెన్షన్ పంపిణీ చేస్తామన్న చంద్రబాబు, కుట్రతోనే పండుటాకులు వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం. ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ, కొనసాగుతున్న ఉత్కంఠ. చంద్రబాబు నరహంతకుడు, వాలంటీర్లను అడ్డుకుని వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడన్న మంత్రి బొత్స. హంతకుల వెనుక జగన్ ఎందుకున్నాడు? కడప ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి. వైఎస్ వివేకానంద హత్యలో అన్ని వేళ్లు అవినాష్ వైపే. హంతకులు చట్టసభలకు పోకూడదనే పోటీ. పీసీసీ చీఫ్ షర్మిల. విజయవంతంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఈవీఎం ర్యాండమైజేషన్. సజావుగా సాగిన తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్, రెండో ర్యాండమైజేషన్. జనరల్ పరిశీలకులు మంజు రాజ్పాల్, నరీందర్ సింగ్ బాలీల సమక్షంలో ప్రక్రియ. పోటీలో నిలిచిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 4000 పెన్షన్ పంపిణీ చేస్తామన్న చంద్రబాబు. కుట్రతోనే పండుటాకులు వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం. ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ, కొనసాగుతున్న ఉత్కంఠ. చంద్రబాబు నరహంతకుడు, వాలంటీర్లను అడ్డుకుని వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడన్న మంత్రి బొత్స. హంతకుల వెనుక జగన్ ఎందుకున్నాడు? కడప ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి. వైఎస్ వివేకానంద హత్యలో అన్ని వేళ్లు అవినాష్ వైపే. హంతకులు చట్టసభలకు పోకూడదనే పోటీ. పీసీసీ చీఫ్ షర్మిల. విజయవంతంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఈవీఎం ర్యాండమైజేషన్. సజావుగా సాగిన తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్, రెండో ర్యాండమైజేషన్. జనరల్ పరిశీలకులు మంజు రాజ్పాల్, నరీందర్ సింగ్ బాలీల సమక్షంలో ప్రక్రియ. పోటీలో నిలిచిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు. చివరి దశ డీబీటీ చెల్లింపుల ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. బటన్ నొక్కితే అకౌంట్లోకి నగదు బదిలీ అయ్యే ప్రక్రియనే డీబీటీ అంటారు. ఇప్పటికే వివిధ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ప్రక్రియ పెండింగ్లో ఉంది. చదువుకునే విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన, లా నేస్తం నిధులు విడుదల కావాల్సి ఉంది. దీనికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. చివరి దశ చెల్లింపుల కోసం ఇప్పటికే ఈసీని అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి రాలేదు. గడిచిన 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలకు కోడ్ అడ్డు రాదంటున్నారు వైసీపీ నాయకులు. పైగా పర్మిషన్ ఇవ్వకుండా టీడీపీ నుంచి ఎన్నికల అధికారికి ఒత్తిళ్లు ఉన్నాయని వైసీపీ ఆరోపణ చేస్తోంది. ప్రస్తుతం పెన్షన్ల తరహాలోని ఇతర పథకాలను కూడా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు తర్వాత పర్మిషన్ల విషయంలో పరిస్థితులు మారాయంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికలు పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధుల విడుదలకు అడ్డుగా మారింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నోటిఫికేషన్ వెలువనప్పటి నుంచి నిబంధన అమల్లోకి వస్తోందని సీఈసీ స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ఈ నిధులు విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీనిపై గతంలో వైసీపీ ఇచ్చిన వినతిని స్వాగతించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తాము అధికారంలోకి వస్తూనే ఏప్రిల్ నెల నుంచి వర్తించేలా 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కావాలని ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా, వృద్ధులను సచివాలయాలకు తిప్పి అక్కడ ఇవ్వకుండా పండుటాకుల వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం సభలో మేనిఫెస్టో హామీలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తూనే ఏప్రిల్ నెల నుంచి వర్తించేలా 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ జగన్ 2028 నాటికి 250 రూపాయలు పెంచుతాడంట అని వెల్లడించారు. ఇప్పుడు చెప్పండి, పేదల పెన్నిది ఎవరు అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షమేనని అన్నారు. ఏపీలో సచివాలయాలు, పంచాయతీల్లో 1.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వారు ఒక్కొక్కరు 40 మందికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి వృద్ధులను చంపేసే పరిస్థితికి వచ్చాడని చంద్రబాబు మండిపడ్డారు. ఇంటి దగ్గర ఇవ్వకుండా వృద్ధులను సచివాలయాలకు తిప్పి అక్కడ ఇవ్వకుండా పండుటాకులు వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దుర్మార్గం ఇది! ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ నెల పెన్షన్లపైన తాము పోరాడామని, సిబ్బంది ద్వారా ఇప్పించాలని చెప్పామని, కానీ ఈ దుర్మార్గుడు ఇంటి వద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో వేశాడు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్డ్రా చేయడం ముసలి వాళ్లకు తెలుసా అని ఆగ్రహం వెలుబుచ్చారు. ఐఏఎస్ చదువుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడుగుతున్న ముసలివాళ్లు 5 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లగలరా? బ్యాంకుకి వెళ్తే ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబర్ కావాలి. పాపం ఆ ముసలివాళ్లు ఎక్కడికి వెళ్లాలో దిక్కు తెలియకుండా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు చెబుతున్నా, మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేనుంటా. 4000 రూపాయల పెన్షన్ ఇస్తా. 1వ తేదీనే మీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని, సీఎస్ను హెచ్చరిస్తున్నా, ప్రజలకు ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వృద్ధులకు పడే క్షోభ నేను చూశాను. వారి ఉసురు మీకు తగులుతుంది అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ యొక్క పొదురికి న్యాయం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఏం తమ్ముడు, భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ చూడండి, ఒకటి వేసుకున్నాడు ఆయన.
ఈరోజు మీరు చూస్తే ఒక పట్టాదారు పాస్ పుస్తకం వేసుకున్నాడు. దీని పేరు జగనన్న భూ హక్కు పత్రం. జగన్ ఇచ్చాడా మీకు భూమి? ఎవరిచ్చారు భూమి? మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటని అడుగుతున్నా. ఫోటోలు పిచ్చోడు కడాని మీ ముఖానికి కూడా ఫోటో వేసి ఊర్లో తిప్పే పరిస్థితికి వస్తున్నాడు. అంటే ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది. భూమి మనది, దానిపైన ఫోటో ఈయనది. భూమి మనది, సరిహద్దులు సర్వేరాలలో ఫోటో ఆయనది. రేపటి నుంచి మీ భూమి ఒరిజినల్స్ ఉండవు. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ భూమికి కావాల్సిన 10(1) ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, అడంగలు ఉండదు, అన్ని ఆన్లైన్లో ఉంటాయి. అన్ని జగన్మోహన్ రెడ్డి మాయ. మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి అప్పు తేవచ్చు, మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసివ్వచ్చు. గూండా ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి అభ్యర్థులను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అవినీతి కోటలు అయిన వైసీపీ ప్రభుత్వాన్ని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిన్న భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ నెల్లూరులో ఇంతటి ఘన స్వాగతం లభిస్తుందని ఊహించలేదని అన్నారు. తాను ఇక్కడే దర్గామిట్టులోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వీఆర్సీలో చదువుకున్నానని వెల్లడించారు. ఆ సమయంలో 2 అంశాలు నేర్చుకున్నానని, పార్టీ పెట్టడంలో అంశాలు సహాయపడ్డాయని తెలియజేశారు. 1 దేశభక్తి, 2 తప్పు జరిగితే పుచ్చలపల్లి సుందరయ్యలా బయటకొచ్చి గొంతు విప్పి మాట్లాడడం అని వివరించారు. నెల్లూరులో ఫతేఖాన్పేట, మూలపేట, సంతపేట, రంగనాయకులపేటలో తిరిగానని వెల్లడించారు. ఇక్కడ కూటమి అభ్యర్థులు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని జనసేన శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. గూండా ప్రభుత్వానికి జనం భయపడాలా? ఆత్మగౌరవాన్ని తీసేసే వ్యక్తులకు మనం భయపడతామా? వైఎస్ జగన్ కు మనం భయపడతామా అంటూ కార్యకర్తల్లో కథనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు. సింహపురి ఇది, గుండె లోతుల్లోంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురి ఇది అని అభివర్ణించారు. బలంగా నిలబడదాం, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా, అవినీతి కోటలు బద్దలు కొడదామని పిలుపునిచ్చారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్రాలో భాగం భవిష్యత్తు మీరే, సింహభాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే, నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలి రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరి అనుభవం మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి? 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున 18 ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. సీఎం జగన్ రెడ్డి చేసిన తప్పులకు వదిలిపెట్టమని, చట్ట పరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ హెచ్చరించారు. ప్రజల కష్టాలు కన్నీళ్ల నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అని ఉద్ఘాటించారు. మేలుకో ఆంధ్రుడా, ఎన్నాళ్లీ కుల మతాల పేరుతో కుంపట్లు అని ప్రశ్నించారు. యూనిఫైడ్ పోర్టల్, జాబ్ నోటిఫికేషన్తో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
మిషన్ రాయలసీమ పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లాను హార్టికల్చర్ హబ్గా, ఆటోమేటివ్ ఎలక్ట్రికల్ గూడ్స్ హబ్గా మారుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పరిశ్రమలు తెస్తానని, పాడి పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నంద్యాలలో యువగళం సభలో భాగంగా యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల భూములను లాక్కోవాలని చూస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమేనని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో గంజాయిని రూపు మాపుతామని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు భరోసా ఇచ్చారు. సీఏఏ వల్ల మైనార్టీలు భయపడవద్దని, మైనార్టీల భద్రతకు చంద్రబాబు బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. రాష్ట్ర యువకులకి నేను హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక సినిమాలో బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. ఆ సినిమాలో బ్రహ్మి గారి పేరు అప్పుల అప్పారావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పుల అప్పారావు లాగా తయారాడు. ప్రభుత్వంలో ఉన్న స్థలాలన్నీ తాకట్టు పెట్టారు, సచివాలయం తాకట్టు పెట్టారు, అసెంబ్లీ తాకట్టు పెట్టారు, మనం నడుస్తున్న రోడ్లు కూడా తాకట్టు పెట్టారు. చివరికి ఈరోజు మన సొంత భూములు తాకట్టు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. తరతరాలుగా మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించి భూములు కొనుగోలు చేశాడు. ఈయనేదో సొంత భూమి ఇచ్చినట్టు ఏకంగా కొత్త సర్వే వేసి ఆయన మొహంతో రాలేస్తున్నాడు. ఏకంగా పట్టాల పైన ఈ అప్పుల అప్పారావు ఫోటో. ఈరోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసింది, మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని సెట్ చేస్తారంట, వాళ్ళు పరిష్కరిస్తారంట. మనం కోర్టు కూడా వెళ్ళే అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే యువకులందరూ మేలుకోవాలా. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. మన ఇల్లు, మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు. రాష్ట్రంలో మే 13వ తేదీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలకు వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచార సభలతో బిజీగా ఉండటంతో ఆయన సతీమణి వైఎస్ భారతి పులివెందులలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ప్రజా సంక్షేమం చేకూరిందని గుర్తు చేస్తున్నారు. కూటమి అభ్యర్థుల మాయమాటలు నమ్మవద్దంటూ హెచ్చరిస్తున్నారు. సచివాలయాల నవ యువతకు జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మారమ్మకం నువ్వే జగన్. అందరికీ మా వందనం. సొంత బాబాయి వివేకానంద రెడ్డిని చంపించింది అవినాష్ రెడ్డి అని సిబిఐ అన్ని ఆధారాలతో చెప్పింది. అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. సొంత బాబాయిని దారుణంగా హత్య చేస్తే స్వయంగా సీఎం జగన్ తన పదవి అడ్డు పెట్టుకుని నిందితుడు అరెస్టు కాకుండా కాపాడుతున్నారు. కర్నూలులో అరెస్టు చేయడానికి వెళితే పోలీసులను అడ్డుపెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. ఇది అన్యాయం, అక్రమం. సొంత చిన్నాన్నను హత్య చేస్తే ఎందుకు మీరు నిందితుల వెనుక ఉన్నారు? కడప ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి అని పీసీసీ చీఫ్ జగన్ సోదరి వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె వివేకా కుమార్తె డాక్టర్ సునీతతో కలిసి మైదుకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మైదుకూరులో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ, నేను పులిబిడ్డను, అన్యాయాన్ని ఎదిరించేందుకు పోటీ చేస్తున్నా, ప్రజా కోర్టులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నా, నేను కడప బిడ్డను, ఇక్కడే పుట్టాను, హంతకుల చట్ట సభలకు పోకూడదనే నేను పోటీ చేస్తున్నా, నన్ను ఆశీర్వదించండి. అవినాష్ రెడ్డి 10 ఏళ్లు ఎంపీగా ఉన్న ఢిల్లీలో కడప సమస్యలపై కోట్లాడలేదు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడైనా మాట్లాడారా
అని ప్రశ్నించారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. కనీసం రాజధాని కూడా లేదు. ఎన్నికల్లో అవినీతి సొమ్ము ఎంతైనా పంచుతారు. పంచడానికి నా వద్దేమీ లేదు, ప్రేమ ఆప్యాయత తప్ప. వైసీపీ ఎమ్మెల్యేలు బాగా ఇస్తారంట, ఎంత ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్కు వేయండి. జగన్ 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. మెగా డిఎస్సీ అని 6,000తో దగా డిఎస్సీ చేశారు. వైఎస్ఆర్ కొడుకు అయి ఉండి 5 ఏళ్లు నిద్రపోయాడు. ఇప్పుడు ఏదో ఉద్ధరించినట్లు సిద్ధమంటూ బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అంటూ జగన్పై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలలో ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో, రాజధాని ఇవ్వలేదో, కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వలేదో, అదే బీజేపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం మేలు చేసిందని. వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ధర్మమా? ఆలోచన చేయండి. అందుకే ఈసారి ఓటేసేటప్పటికి ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము, మన బిడ్డల కోసం వేసుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓటేయండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం కొట్లాడలేదు. ముఖ్యమంత్రిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలు కొట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో తలపెట్టారన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ. మన జిల్లాలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సింది. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అది ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీలో తట్టెడు మట్టి ఎత్తి అవతల పోయలేదు. మరి దీనికి కారణం ఎవరు? కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. ఆ బీజేపీ పార్టీ మనకి ఇవ్వాల్సిన దాంట్లో ఏ ఒక్కటి ఇవ్వలేదు. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి పొత్తులు పెట్టుకొని వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట, ఇద్దరికి మోడీయే కావాలట. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందా అన్న? అర్థమవుతుందా? ఎందుకని? బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని. పోనీ ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ, కనీసం మాకు ఇది ఒక రాజధాని ఉంది అని చెప్పుకునేటట్టు ఉందా? ఏమన్నా ఒక రాజధాని ఉందా మనకు? 10 సంవత్సరాలు అయిందన్న రాష్ట్రం ఏర్పడి ఈ రోజు వరకు ఒక్క రాజధాని కూడా లేకపోయే. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్, రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిగింది. మధ్యాహ్నం జనరల్ అబ్జర్వర్లు మంజు, రాస్పాల్, నరేందర్ సింగ్ బాలిలతో పాటు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బియు, సియు, వీవీప్యాట్లు రెండో ర్యాండమైజేషన్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో రెండో బ్యాలెట్ యూనిట్ అవసరమైనట్లు తెలియజేశారు. ఒక బ్యాలెట్ యూనిట్లో 15 మంది అభ్యర్థులు, ఒక నోటా బటన్కు మాత్రమే వీలుంటుందని, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి 17 మంది పోటీల్లో నిలవడంతో సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టి విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. 2147 అదనపు బియుల కేటాయింపునకు ఈ సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు. అదేవిధంగా ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు అనుసంధానించేందుకు రెండో ర్యాండమైజేషన్ కూడా చేపట్టినట్లు తెలియజేశారు. 4294 బియులు, 2147 సియులు, 2324 వీవీప్యాట్లకు సంబంధించి ఈ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకొని వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్న చంద్రబాబు నరహంతకుడు అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పింఛన్ కోసం అల్లాడిపోతున్నారని, అనేక మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, గత 5 ఏళ్లలో ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే అవాతాతల చేతిలో పింఛన్ పెట్టి వారి ముఖాల్లో చిరునవ్వు చూసేవాళ్లం. ఇది జీర్ణించుకోలేక చంద్రబాబు అండ్ కో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులిచ్చి వాలంటీర్లను సేవలకు దూరం చేశారు. ఇప్పుడెన్నో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్న వృద్ధుల ఉసురుకు వారు కొట్టుకుపోవడం ఖాయం. పెత్తందారులకు నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఎన్నికల లబ్ధి కోసం చిత్ర విచిత్ర విన్యాసాలని చేస్తున్నాడు. సినీ నటులను రంగంలోకి దింపుతున్నాడు. ఒకరేమో ఆవేశంతో ఊగిపోతూ రెచ్చిపోతుంటే మరొకరు తెలుగు భాషను కూని చేస్తున్నారు. చీపురుపల్లి విజయనగరంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ సినిమాలో స్క్రిప్ట్ చదివినట్లే రాజకీయ ప్రసంగం కూడా కిందపడి మీదపడి చూసుకుంటూ చదవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఉత్తరాంధ్ర భౌగోళిక రాజకీయ సామాజిక పరిస్థితులపై బాలకృష్ణకు ఏమాత్రం అవగాహన లేదని అర్థమైంది. గోడలకు రంగులేసినంత మాత్రాన పిల్లలకు చదువొస్తుందా అని అడుగుతున్నాడంటే సీఎం జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణల గురించి ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే
ఐబీ విధానాన్ని అమల్లోకి తెస్తాం. రాష్ట్రంలో CBSE సిలబస్తో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు 130 ఉన్నాయి. కానీ రాష్ట్రంలోని 10,000 ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 1000 చోట్ల CBSE సిలబస్తో నడిపించాలని సీఎం సంకల్పించారు. అందుకే CBSE బోర్డు రీజనల్ కార్యాలయం కూడా మన రాష్ట్రంలో పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, వికలాంగుల పెన్షను, గీత కార్మికుడు, గీత నేత, చేనేత కార్మికులు ఇస్తున్న పెన్షన్ ఉంటే 1వ తరగతి తలుపు తెచ్చే పరిస్థితి ఉండేది. ఈ దుర్మార్గులు, తెలుగుదేశం పార్టీ దుర్మార్గులు వాళ్ళు పెట్టిన పిటిషన్ వల్ల, వాళ్ళ జ్ఞాన ప్రభుత్వం వాళ్ళ ఆలోచన దృక్పథం వల్ల వాళ్ళు ఎన్నికల కమిషన్కి వచ్చి ఫిర్యాదు చేసి ఈ వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పేస్తారని చెప్పి వాళ్ళు ఉసురు పోసుకొని కిందటి నెల 30 మంది 32 చనిపోయారు. ఆ పాపం మీకు తగలదా? మీ అందరికీను ఫిర్యాదు చేసిన వ్యక్తికి, చేయించిన వ్యక్తులకి, మీ పార్టీకి తగలదా ఇది? పండుగ ముందు పిట్టల దొరలు వచ్చినట్లు ఎన్నికల ముందు నాయకులు వస్తారు, తర్వాత పోతారు. కానీ నేను లోకల్, ఇక్కడే ఉంటా, ప్రజలతో ఉంటా, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 52వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన మేనిఫెస్టోని ప్రజలు స్వాగతించడం లేదని, కూటమిలో 3వ పార్టీ అయిన బీజేపీ కూడా మేనిఫెస్టో పట్ల విముఖతగా ఉందని అన్నారు. మేనిఫెస్టోపై మోడీ ఫోటో లేకపోవడం ఆ పార్టీ వ్యతిరేకత తెలియజేస్తుందని వివరించారు. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను 99% వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రజలు మాయమాటలు నమ్మరని, వైసీపీకి మరింత ఆదరణ పెరిగిందని తెలిపారు. ఒకరో ఇద్దరో చోటా మోటా నాయకులు పార్టీని వదిలిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏమీ లేదని, ప్రజల గుండెల్లో ఉన్న వైసీపీ రానున్న ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో విజయం సాధించి సుపరిపాలన చేస్తుందని తెలియజేశారు. ఈరోజు 40 డివిజన్ గడప గడప కార్యక్రమంలో కార్పొరేటర్ గారైన ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి, మేము జగనన్న గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేసి జగనన్న మాకు ప్రతి ఒక్క గడపకు వెళ్ళి వాళ్ళని అడగమని చెప్పి మమ్మల్ని పంపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా మళ్ళీ జగనన్నే సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేసి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని వాళ్ళు, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏదేదో మాయ మాటలు, మాయ కూటమి వచ్చేసి ఏదో మాయ హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరివేయడం ఖాయం. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రభంజనం. అలాగే కేసినేని నాని గారు కూడా భారీ మెజార్టీతో గెలిచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచి జగనన్నకి కానుక ఇస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియదు. ఈరోజు టీడీపీ వాళ్ళ మేనిఫెస్టివల్ చూసాము. ఎంత అభూత కల్పనగా ఉందన్నది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మోదీ గారు బొమ్మ కూడా దాని మీద వేయకుండా మోదీ గారు జాగ్రత్త పడ్డారంటే ఆలోచించాలి. అది ఎంత మోసపూరితంగా ఉన్నాయి, ఎంత అబద్ధాలు, ఎంత కల్పనతో ఉంది ఆ మేనిఫెస్టివల్ అన్నది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కనీసం బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు కాసే తిట్లలోన మేము కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలా అని చెప్పి మోదీ గారు భయపడుతున్నారు. ఇలాంటి పనికిమాలినవి, ఇలాంటి చెత్త హామీలు ఇస్తున్నారు. ఏమి నెరవేరేవి కాదు, జరిగేవి కాదు. ఇలాంటి హామీలను ముట్టుకుంటే భస్మైపోతామని బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. అందుకని అందులోన ఆ పాపంలోన వాళ్ళు పాలు పంచుకోవటం లేదు. 40వ డివిజన్లో ఉదయం నుంచి కూడా మరి ప్రతి రోడ్డు కూడా ఈరోజు తిరుగుతూ మనందరము కూడా చేసినటువంటి అభివృద్ధిని మరి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు నేను మేనిఫెస్టో చూసినట్లయితే జగన్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే చెప్తుందో ఆ మాట మీద నిలబడేటువంటి కుటుంబం అని చెప్పేసి ఈరోజు వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఆఫీసులో కూడా మరి మేనిఫెస్టోను పెట్టి అదంతా కూడా అమలుపరిచే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశించడం జరిగింది. ఆ విధంగా అన్నీ కూడా మరి జరగడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం చేసినటువంటి మేనిఫెస్టో ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అది చేసేటువంటిది కాదు.
అన్నీ కూడా అబద్ధాలు. చెప్పింది ఎప్పుడూ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో దాదాపుగా 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చెప్పినటువంటి మరి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి కాదు. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉండి అభివృద్ధి గురించి చెప్పడానికి ఏమీ లేక మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రధాని మోదీకి ప్రజలు బుద్ధి చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు. ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన 2 విడతల ఎన్నికల్లో పోలింగ్ సరళి ఎన్డీఏకి అనుకూలంగా లేదని ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడంతో మోదీ హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ను గుప్పెట్లో పెట్టుకోవడమే దీనికి కారణమన్నారు. సుప్రీంకోర్టు అయినా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతున్నట్లు గొప్పలు చెబుతున్నారని, వాస్తవంగా దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసేలా ఉందన్నారు. 2014లో వ్యవసాయ రంగంలో ఎగుమతులు 10.10% ఉంటే ఇప్పుడు 2.2%గా ఉందన్నారు. జీడీపీలో అమెరికా, జర్మనీ, జపాన్, చైనా కంటే వెనుకబడి ఉన్నామన్నారు. మోదీ ప్రభుత్వం మీడియాను చెప్పు చేతుల్లో పెట్టుకుని తానేదో సాధించినట్లు దేశంలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. G20 సదస్సు మనకంటే ముందు ఇండోనేషియాలో జరిగిందని, వారు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జపాన్ 510, రష్యా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇండియా 4,600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ సదస్సు ఎప్పుడు ఒక్కచోటే జరగదని, దానికి ఎంత ఖర్చు ఎందుకు చేశారో అర్థం కావటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అంకిత భావంతో ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అన్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీలు మారి వచ్చిన వారికి అవకాశం ఇవ్వకూడదన్నారు. ప్రజల కోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలన్నారు. మిత్రులారా, ఈ పార్లమెంట్ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు మన నరేంద్ర మోదీ గారు 400 పార్ అని చెప్తున్నారు. 400 టార్గెట్ ఆయన పెట్టారు. కానీ ఇప్పుడు 400 టార్గెట్ నవ్వులాట అయిపోయిందిలేండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకు తెలిసిపోయింది ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఎట్లా పబ్లిక్ వైఖరి ఉంది. తెలిసిన తర్వాత మన మోదీ గారు స్టేట్మెంట్స్ చూస్తే స్టేట్మెంట్ వల్ల పబ్లిక్కి చాలా ఆశ్చర్యం వచ్చింది. ఆయన 400 పార్ అంత ధైర్యంగా చెప్పిన తర్వాత ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉంటుంది. సో పర్సంటేజ్ ఎందుకు తగ్గింది అంటే ఆ పర్సంటేజ్ ఏ క్యాండిడేట్కి తగ్గింది అది కూడా ఆయనకి తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు హిందూ ముస్లిం డివైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. విజయవాడ మాజీ మేయర్ మల్లికా బేగం మాట్లాడుతూ తాను ఏ పార్టీలో లేదని ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. తాము ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పందా సెంటర్లో ధర్నా చేస్తున్నప్పుడు కమ్యూనిస్టులు వచ్చి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తాను మేయర్గా ఉన్నప్పుడు మదీనా వెళ్లిన సందర్భంలో అక్కడ పాకిస్తాన్ మహిళ తనతో మాట్లాడుతూ ఇండియాలో హిందువులు ముస్లింలు ఐకమత్యంగానే ఉంటారా అనే సందేహం వ్యక్తం చేసిందన్నారు. మన దేశంలో కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవిస్తామని గొప్పగా చెప్పడం జరిగిందని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉన్న జి కోటేశ్వరరావుకు ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి, తప్పుగా భావించవాకండి. నేను 2013లో ఉమ్రాకి వెళ్ళడం జరిగింది. మదీనాలో నేను నమాజ్ చదువుతున్నాను. నా పక్క ఒక మహిళ కూర్చుంది. నమాజ్ అయిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. నేను పాకిస్తాన్ అని ఆవిడ, నేను భారతదేశం అన్నాను. ఆవిడ ఒకేసారి ఆశ్చర్యపోయింది, ఏంటి నువ్వు ఇండియా నుండి వచ్చావా, ఇండియాలో మీరు ఇంత బాగా ఉంటారా, ఇండియాలో బయటకు వెళ్తే మీకు చాలా భయం కదా, హిందువులు కదా మీ మీద చాలా చాలా ఆంక్షలు పెడతారు కదా మీ మీద చెప్పడం జరిగింది. నేను నవ్వుకొని, ఎవరు చెప్పారమ్మా నువ్వు ఎప్పుడైనా భారతదేశానికి వచ్చావా, మీరు పాకిస్తాన్లో బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు మీ ప్రాణాలకి సేఫ్టీ లేదు. సియా అని సున్నీలని మీరు కుల మతాలుగా ఒకే కులంలో ఒకే మతాల్లో ఉంటి కూడా వీళ్ళు షియా అంటారు, వీళ్ళు సున్నీ అంటారు, వాళ్ళ దేవంది అంటారు వాళ్ళు అని చెప్పేసి ఒకళ్ళు బాంబులు వేసుకొని మసీదుల మీద బాంబులు వేసుకే రాజకీయం మీది. నా దేశం వచ్చి చూడు, మేము కుల మతాలకు అతీతంగా, నాకు అసలు ఇప్పటివరకు తెలియదు, నేను హిందువుల పక్కన మాట్లాడతాను, ముస్లిం నేను చదువుకొని వచ్చాను. కుల మతాలకు అతీతంగా ఉన్న దేశం నా దేశం. నా దేశాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. నేను చాలా గర్వపడుతున్నాను నేను భారతదేశంలో పుట్టినందుకు. కానీ ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది, నేను
ఆ అనుభూతి నేను ఇప్పుడు పొందగలనా అని చెప్పేసి, ఆ స్వేచ్ఛ నాకు ఇప్పుడు ఉందా అని చెప్పేసి. ముఖ్యంగా నేను ఈరోజు బయటికి రావడం కారణం, నేను ఏ పార్టీలో ప్రస్తుతం నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదంటే ఏ పార్టీలో లేను. కానీ నేను ఒక భారతీయుని, నా దేశం భారతదేశం, నేను ఒక భారతీయురాలి. నా దేశం క్షేమంగా సుభిక్షంగా సుఖశాంతులతో ప్రతి ఒక్క భారతీయుడు 130 కోట్ల మంది భారతీయులందరూ సుఖంగా ఉండాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ మల్లికా బేగం మేయర్గా ఉన్నప్పుడు తాను కార్పొరేటర్గా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఆమె సహకారం అందించేవారని చెప్పారు. తన విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షోలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాజీ మేయర్ మల్లికా బేగంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని 22 డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్ను హస్తం గుర్తుపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ తరపున పోటీ చేస్తున్న తనకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి జి కోటేశ్వరరావు అని నేను కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇప్పటికే ఓట్లు అభ్యర్థించాం. మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా పనిచేసేటటువంటి వారికి ఓటు వేస్తామన్నారు అంటున్నారు. అలాగే ఓట్ ఫర్ వర్కర్ అని చెప్పి ప్రజలే ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటిది మా సోదరి మల్లికా బేగం గారు వారు మేయర్గా నగరపాలక సంస్థకి చేశారు. మేమందరం కూడా కార్పొరేటర్లుగా పనిచేశాం. వారు నిజంగా ఊళ్ళో లేరు. వారికి తెలిసిన తర్వాత ఇలా పోటీ చేస్తానంటే వారే అడిగి ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి మీరు పోటీ చేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేటటువంటి వారు మీలాంటి వారు ఉండాలి, నేను వస్తానని చెప్పి వారు నాలో ఆత్మస్థైర్యాన్ని నింపి నిజంగా ప్రత్యక్షంగా వారు రావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రనాయక్, కోశాధికారి ఆర్ పిచ్చయ్య, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి అఫ్సర్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త దోనిపూడి శంకర్, సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి టి తాతయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో ముస్లింలను ఊతకోచ కోస్తున్న బీజేపీని, రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పేరుతో మసీదులను, దర్గాలను కూల్చిన టీడీపీని మైనార్టీలు ఎప్పటికీ క్షమించరని, పశ్చిమంలో కొందరు మైనార్టీలు పొత్తుల పేరుతో కమలానికి భజన చేస్తున్నారని, వారిని మైనార్టీలు ఎప్పటికీ క్షమించరని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్ అన్నారు. మైనార్టీలను రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్న వైసీపీకి మైనార్టీల మద్దతు ఎప్పుడు ఉంటుందని, మైనార్టీ ద్రోహులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించి జగనన్న మైనార్టీలను రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్నారని తెలియజేశారు. దేశంలో ముస్లింలను ఊచకోత కోసిన చరిత్ర బీజేపీదని, రోడ్ల విస్తరణ పేరుతో మసీదులను, దర్గాలను కూల్చిన ఘనత టీడీపీదేనని, అలాంటి టీడీపీ బీజేపీలకు కొందరు మైనార్టీలు తొత్తులుగా మారి పశ్చిమంలో కమలానికి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అభ్యర్థి ఆసిఫ్ కార్పొరేటర్గా, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రజలకు సేవలు అందించారని, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారని, మైనార్టీలు అందరూ ఆయనను స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆసిఫ్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మైనార్టీ నాయకులు షేక్ బాషీ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కొందరు మైనార్టీలు మైనారిటీ ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని, వారికి త్వరలో మైనార్టీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఇస్తున్న చిల్లర పైసలకి ఆశపడిన కొంతమంది మైనార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో మైనార్టీలకి మేలు జరగలేదని, అదే పద్ధతిలో మా పార్టీ అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మైనార్టీలకి ఏమీ చేయలేదనే పద్ధతిలో బురద జల్లే విధంగా విమర్శలు చేస్తూ నిన్న మాట్లాడటం జరిగింది. ముందు మాట్లాడటానికి వీళ్ళకి సిగ్గుండాలి. మీరు ఎవరి పక్షాన ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మైనార్టీలను ఊచకోత కోస్తున్న బీజేపీ వాళ్ళ పక్షాన కూర్చొని ఆ అభ్యర్థికి అనుకూలంగా మీరు మాట్లాడతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ సుజనా చౌదరి అనే వ్యక్తి మత్తత్వ బీజేపీ అభ్యర్థే కాదు, భారతదేశంలో బ్యాంకులను కొల్లగొట్టిన ఒక ఆర్థిక నేరగాడు. అతని శిబిరంలో కూర్చొని మీరు
మైనార్టీల పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దివంగత రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఈ రాష్ట్రంలో మైనార్టీలు 4% రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. గత 2014-19 ప్రాంతంలో ఏం జరిగింది? చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే మైనార్టీలకి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో 4% రిజర్వేషను, దాన్ని ఎట్టాగొట్ట తగ్గించి మైనార్టీలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ముస్లిం నాయకులు కొంతమంది సుజానా చౌదరి గారికి వతస్తు పలుకుతూ ఏదైతే మైనార్టీలు కానీ ఆసిఫ్ గారి జగన్మోహన్ రెడ్డి గారి కానీ బురద జల్లే కార్యక్రమం ఏదైతే చేశారో, నేను ఒక్క విషయం అడగగలుగుతున్నాను. అసలు వీళ్ళు ముస్లింలేనా? ఎందుకంటే పబ్లిక్గా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ రాజకీయంగా ఇండియాలో ఒక ప్రధానమంత్రి అయ్యి ఒక హోంమంత్రి అయ్యి ఇవాళ 4% రిజర్వేషన్ తీసేస్తానని చెప్పేసి పబ్లిక్గా చెప్తున్నా కూడా ముస్లింలకి అన్యాయం జరుగుతుంది. ముస్లింలకి కోసినటువంటి గుజరాత్లో ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ నిదర్శనం మన కళ్ళ ముందు ఉన్నా కూడా ఇవాళ ముస్లిమ్స్ వెళ్ళి సుజానా చౌదరికి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటే సిగ్గు లజ్జ ఉందా మీకు అని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్కి ఏం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైతే ఇచ్చారో అది ఇవాళ ఎంతోమంది ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ అవుతున్నారని చెప్పేసి అంటే ఆయన పుణ్యం కాదా అని చెప్పేసి మీకు అడుగుతున్నాను. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య 3 రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేయగా 3 రోజుల నుండి తనను కొడుతూ బాధలు పెట్టారని పోలీసుల ముందు ఏడ్చాడు. ఎందుకు కట్టేసి సైన్ పెట్టాలంట, నా జాగా అమ్ముతూరు సైన్ పెట్టాలంట, నాకు ఏమి వేయరంట, దండం చేస్తా, ఈ ఇల్లు నేను కట్టినా, ఇల్లుకి ఏమి వేయరంట దండం చేస్తా, ఇక నన్ను తీసుకొచ్చి అవసరం పెడుతున్నారు. పిల్లలు కొడుకులు ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన అందరికీ చేసిన నన్ను ఆగమాగం చేస్తుంది సారు. పుణ్యం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 4000 పెన్షన్ పంపిణీ చేస్తామన్న చంద్రబాబు, కుట్రతోనే పండుటాకులు వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం. ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ, కొనసాగుతున్న ఉత్కంఠ. చంద్రబాబు నరహంతకుడు, వాలంటీర్లను అడ్డుకుని వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడన్న మంత్రి బొత్స. హంతకుల వెనుక జగన్ ఎందుకున్నాడు? కడప ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి. వైఎస్ వివేకానంద హత్యలో అన్ని వేళ్లు అవినాష్ వైపే. హంతకులు చట్టసభలకు పోకూడదనే పోటీ. పీసీసీ చీఫ్ షర్మిల. విజయవంతంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఈవీఎం ర్యాండమైజేషన్. సజావుగా సాగిన తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్, రెండో ర్యాండమైజేషన్ జనరల్ పరిశీలకులు మంజు రాజ్పాల్, నరీందర్ సింగ్ బాలీల సమక్షంలో ప్రక్రియ. పోటీలో నిలిచిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.